అప్పుడు నా పక్కన ఆయన ఎవరో కూడా తెలియదు, ఇంతవరకు ఆయన చూసిందే లేదు. మీకు టెంట్ కావాలా, మీకు స్టేజ్ కావాలా, నేను మీకు అందిస్తానని చెప్పేసి ఇమ్మీడియట్గా ఒక ఆయన నెంబర్ ఇచ్చేసి అనుకోని స్థితిలో స్టేజ్ని అరేంజ్ చేశాడు దేవుడు. ఇదొకటి. దేవుడు ఇలా గొప్ప కార్యాలు చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని దేవుడు గొప్ప విజయంగా మార్చాడు. ఈ వాతావరణానికి అనుకూలంగా చాలామంది ఇక్కడ ఉన్న పాస్టర్స్ కూడా ఫోన్ చేసి చెప్పాను, చక్కటి వాతావరణం రావాలని, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని. దేవుడు గొప్ప కార్యం చేసి ఈ ప్రోగ్రాన్ని ఇంత విధంగా ఘన విజయంగా జరిపించినందుకు దేవునికి మనస్ఫూర్తిగా నా వందనాలు చెల్లిస్తున్నాం. మీ అందరికీ వచ్చినందుకు కూడా నా మనస్ఫూర్తి వందనాలు చెల్లిస్తాం. దేవునికి మహిమ కలుగును. అలాగే కట్టెల విషయంలో కూడా చూసినట్లయితే గుట్టెకెక్కి రావాలంటే ఎప్పుడు కూడా నా జీవితంలో ఎప్పుడు గుట్టెలెక్కి కట్టెలు ఎప్పుడు కొట్టుకొని రాలేదు, ఆ పరిస్థితి కూడా ఎప్పుడు రాలేదు. అయితే గడ్డి కోసుకొచ్చేవాడిని మా నాన్న బర్రెలు పెట్టినప్పుడు. కాకపోతే ఆ గుట్టికి ఫస్ట్ టైం ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు అక్కడ నుంచి తీసుకొని రావాలని చెప్పేసి అన్నాడు. ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు నాకు దేవుడు కనపడ్డాడు. నిజంగా చెప్పాలంటే దాదాపుగా 5 సార్లు దించడం ఎత్తుకోవడం చేశాను. చాలా ఇబ్బంది అనిపించింది. ఇక్కడ లోకల్ వారు చూసి కూడా చాలా ఆశ్చర్యపోయి అంత దూరం నుంచి తీసుకొచ్చాను. మళ్ళీ ఈరోజు కట్టెల కోసం పోవాలన్నప్పుడు నాకు గుండె దళ్ళలో మంది, నాయన అంత దూరం పోవాలా ప్రభువా, నేను నెత్తి మీద చేతులు పెట్టుకొని విచారించడం పడిపోయాను. అయితే సరే అక్కడికి వెళ్దాం, దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుందని అక్కడ బండి ఆపుకొని జస్ట్ చూస్తున్నాం. ఒక ఆయన ఎవరో తెలియదు, అక్కడ కట్లు పడి ఉన్నాయి, భుజాన్ని వేసుకొని వెళ్ళిపోతూ ఉంటే నేను కూడా ఇదేదో బాగుంది, ఎవరు పర్మిషన్ లేకుండా తీసుకొని వెళ్ళిపోతున్నానని చెప్పేసి అలా ఆగాం. ఒక ఆయన ఉండి ఇవి కూడా మీరు తీసుకొని పోండి అని అన్నాడు. దేవుడు ఆ విధంగా కట్టు విషయంలో కూడా దేవుడు సహాయం చేశాడు. ఈరోజు జరిగే ఈ ప్రోగ్రాం అంతట్లో దేవుడు కృపే చాపాడు. కానీ కట్టు విషయంలో అయితే చాలా భయపడ్డాను. దేవుడు చాలా సులభంగా చేసి బండి మీద పెట్టుకొని వచ్చి సులభంగా చేశాడు దేవుడు. ఈరోజు వంటకు కావాల్సిన ప్రతి విషయంలో కూడా దేవుడు కృప చూపించాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక.